గాలిలో గెలిచిండు. ఆమె టీఆర్ఎస్ ఓడిపోతుందిరా బాబు అని దాని మీద బీజేపీలో చెప్పుకొట్టిండు. ఓటీ ఏమాయే ఇక హిందూ ఉందో రాముని పేరు మీద ఒట్టు పడతాయని. అయ్యా రాముడు నీవాడు ఒకరు బీజేపీలో పెండెంట్ రైట్ ఉన్నదా? మనవాడు కాదా? మనమందరం పూజించామా? మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు పుట్టా జై శ్రీరామ్ అనగానే బీజేపీ కూడా అయిపోతాడా? అరే దేవుని కూడా రాజకీయాలు తెచ్చిన దుర్మార్గులు ఈ బీజేపీ వాళ్ళు అని అంటున్నారు. మన దేవునికి మన మధ్యని విభజిస్తున్నారు వీళ్ళు. జై శ్రీరామ్ అంటే నేను జాగిర్ అయిపోయింది. మా రామ మందిరం మేము మొక్కమా? మా రామ మందిరం పోయి మేము పూజ చేయమా? అరే భారతదేశము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మనమందరం కూడా అన్ని మతాలు హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని సిక్ గాని బరాబర్ హక్కు ఇవ్వడం జరిగింది. వారి వారి మతాల అనుగుణంగా వారికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు మతాలకు ఆచరిస్తారు. కానీ ఈరోజు మతం పేరు మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కుట్ర పని మన యువకులకు ప్రత్యేకంగా ఈరోజు యువకులు ఏదైతే చూస్తున్నారో మైండ్లకంతా దిమాగ్ ఖరాబ్ చేసేస్తున్నారు. బీజేపీ కోటేశ్వరుడు ఇంట్లో మోదీ కూడా వస్తున్నావు. మోదీ ఏం చేస్తున్నావు? దేశంలో మతం పేరు మీద ద్వేషం పెంచుతున్నాం. అందుకే మరి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు మొన్న పాదయాత్ర సందర్భంగా నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కా దుకాన్. దయచేసి మీకు అందరి విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ఈ రోజు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే 7 నియోజకవర్గాలు మన జైరాబాద్, నారాయణఖేడ్, అందోర్, జూకల్, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి అందరు నియోజకవర్గ ప్రజలు ఈ బీజేపీ మతతత్వ పార్టీని ఓడగొట్టి డిక్లరేషన్ మోడీ तुम्हारे साथ हम नहीं है, हम है सेक्युलर कांग्रेस के साथ है.